హాయ్ అండి. నేను మీ డాక్టర్ ఆష. ఈరోజు ఒక కామన్ ప్రాబ్లమ్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఒకప్పుడు ఓన్లీ ఎల్డర్లీ వాళ్ళలోనే కాళ్ళు పీకులు అవి చూసేవాళ్ళం గదా! ఈ రోజుల్లో యంగ్ అడల్ట్స్‌లో కూడా చాలామంది కాళ్ళు పీకులు, బోనీ పెయిన్స్ మెయిన్‌లీ లోవర్ లింబ్స్‌లో చూస్తున్నాం. దీనికి వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ కాజ్ అనేది వైటమిన్ డి డెఫిషియన్సీ. అవును. సింపుల్ వైటమిన్ డి డెఫిషియన్సీ వల్ల వాళ్ళకి కాళ్ళు పీకులు, మజిల్ క్రాంప్స్, లోవర్ లింబ్ బోన్ పెయిన్స్ ఇవన్నీ స్టార్ట్ అవుతున్నాయి. అసలు దీనికి కారణం ఏంటి అంటే, ఈ రోజుల్లో మనకు తెలిసిందే. మన ప్రొఫెషన్ గాని, లైఫ్ స్టైల్ వల్ల మనకి ఎండకి ఎక్కువ ఎక్స్‌పోజ్ అవ్వలేకపోతున్నాం. నార్మల్‌గా సన్‌లైట్ ఎక్స్‌పోజ్ అయితే మన స్కిన్‌లో వైటమిన్ డి సింథసిస్ అయ్యి, అక్కడి నుంచి కిడ్నీ వెళ్ళి అది యాక్టివ్ ఫార్మ్ అయ్యి, అక్కడి నుంచి అది కాల్షియం అబ్జార్ప్షన్‌కి హెల్ప్ చేస్తది. మనం అసలు ఎండకే ఎక్స్‌పోజ్ అవ్వట్లేదు. మెయిన్‌లీ ఏ ఎండ? ఎర్లీ మార్నింగో, ఈవినింగో కాదండి. 10 ఏఎం టు 3 పీఎం. అంటే ఫుల్లుగా మన నెత్తి మీద ఉండే ఎండ. అదే ఎక్కువ ఇంపార్టెంట్ అనమాట వైటమిన్ డి సింథసిస్‌కి. సో, మనం చేయలేకపోతున్నాం. సో, మా డాక్టర్స్ తరపు నుంచి రికమెండేషన్ ఏంటంటే, మీరు రిస్క్ ఫ్యాక్టర్స్ చూసుకోండి. ఇఫ్ యూ ఆర్ ఎల్డర్లీ, మీకు ఆల్రెడీ మాల్ అబ్జార్ప్షన్స్ ఉన్నాయి, ఆల్రెడీ పీకులు స్టార్ట్ అయ్యాయి కాళ్ళు పీకులు అంటే, ఆల్వేస్ స్టార్ట్ సప్లిమెంటేషన్. వైటమిన్ డి సప్లిమెంటేషన్. ఇది ఎవరికి ఇంపార్టెంట్ అంటే, చిన్న పుట్టిన దగ్గర నుంచి కూడా ఈవెన్ ఎల్డర్లీ వాళ్ళకి అందరికీ వైటమిన్ డి అవసరమేనండి. అవును. చిన్న పిల్లలకి కూడా చాలామంది వైటమిన్ డి సప్లిమెంటేషన్ ఇవ్వరు. దానివల్ల వాళ్ళు తర్వాత పెరిగిన తర్వాత బోన్‌కి ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. అందుకే పీడియాట్రిషియన్ రికమెండ్ చేసే వైటమిన్ డి డ్రాప్స్ కంపల్సరీ బేబీస్‌కి ఇవ్వండి. అరౌండ్ 400 ఇంటర్నేషనల్ యూనిట్స్ పర్ డే. కొంచెం పెద్దయ్యే పిల్లలకి 600-800, అడల్ట్స్‌కి 800-1000. ఈ ఇంటర్నేషనల్ యూనిట్స్ అనేది రికమెండెడ్ డోస్ డైలీ అనమాట. కానీ ఆల్రెడీ ఎవరికైతే సివియర్ డెఫిషియన్సీ ఉంటుందో వాళ్ళకి వీక్లీ హై డోసెస్ ఇస్తాం. 60,000 అలా అనమాట. వీక్లీ ఫర్ 8 వీక్స్ ఫాలోడ్ బై మెయింటెనెన్స్ డైలీ. కొత్తగా మనకి ఎండోక్రైన్ సొసైటీ కూడా గైడ్‌లైన్స్ రికమెండ్ చేసిందండి. 50 ఇయర్స్ పైబడిన ప్రతి ఒక్కళ్ళకి కూడా దే ఆర్ సజెస్టింగ్ డైలీ వైటమిన్ డి సప్లిమెంటేషన్. సో దట్ పడిపోయిన వెంటనే బోన్ ఫ్రాక్చర్ అయిపోవడం, వెంటనే వాళ్ళకి అడ్మిట్ చేయాల్సిన అవసరం రావడం ఇవి తగ్గుతున్నాయంట. సో, టు డిక్రీజ్ ఫ్రైలిటీ అండ్ ఫ్రాక్చర్ రిస్క్ ఇన్ ఎల్డర్లీ, ప్లీజ్ గివ్ వైటమిన్ డి టు ఆల్ యువర్ మదర్స్. స్టే హ్యాపీ అండ్ స్టే హెల్తీ.